తన పిల్లలను మారుస్తుంది. చూసారా, పిల్లి తన పిల్లలను తన నోట కరుచుకొని ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తీసుకెళ్తుంది. ఇందులో మనిషి యొక్క లేకపోతే పిల్ల యొక్క ప్రమేయం ఏమి ఉండదు, అంతా తల్లే చేస్తుంది. వారి ఈ ఆలోచన ఉన్న వారి యొక్క అవగాహన ఏంటి అని అంటే, మనం ఏం చేసినా మనకి ఇబ్బంది లేదు, అంతా దేవుడే చేస్తాడు, దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన తన నోట కరుచుకొని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవటమే మన పని అన్నటువంటి ఆలోచన. అంటే ఒక తండ్రి తన బిడ్డను పట్టుకొని నడపడం, ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకొని నడిపించేటటువంటి ఆ దృశ్యాన్ని ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఇది తండ్రి కుమారుల మధ్యనటువంటి సంబంధాన్ని చూపించే మానవుని యొక్క రక్షణ అనుభవం. కోతి పిల్ల తన తల్లిని పట్టుకున్న అనుభవము కాదు, పిల్లి తన పిల్లలను పట్టుకుని తీసుకుపోయే అనుభవము కాదు. ఈ రెండింటినీ కలగలిపినటువంటి ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకుని నడిపించేటటువంటి పద్ధతి. ఒకసారి ఒక బిడ్డ కాలువ అవతల ఆడుకుంటుంది, భయంకరమైనటువంటి వర్షం పడింది, ఇంటికి వెళ్దాం రా అని వాళ్ళ నాన్న యుద్ధం నుంచి కేక వేస్తే ఆ అమ్మాయి రాలేదు, అలా చూస్తూ ఉండిపోయింది. తండ్రి ఒక వారధి లాంటిది తయారు చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆమె చేయి పట్టుకుని నా చేయి పట్టుకో అంటున్నాడు. నేను పట్టుకొని అని అలా గమనం నిలబడిపోయింది. ఈ తండ్రి తన చేయి ముందు వారి ప్రశ్నలు తీసుకుని వాటిని ఆ ప్రశ్నలకు సమాధానంగా నా అభిప్రాయం చెప్పిన తర్వాత ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ప్రశ్నలను 2 లేదా 3 జాబితాల్లో నేను పెట్టాను. మొదటిది వచ్చేసి డాక్ట్రిన్ కు సంబంధించినది, అంటే సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. రెండవది నడవడికకు సంబంధించింది. సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే, దేవుడు మనతో సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, పదే పదే పాపం చేస్తూ పడిపోతూ ఉంటే దేవుని యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ గా స్థిరంగా జీవించాలంటే ఏం చేయాలి, అనుదిన జీవితంలో అనేక శోధనలు వస్తున్నప్పుడు వాటిని ఎలా జయించాలి, క్రైస్తవులుగా రక్షణ పొందాక కూడా తప్పు చేస్తే వాటిని ప్రభు క్షమిస్తాడా, మనం అనేక మార్లు పాపం చేస్తూ ఉంటే దేవుడు ఎన్నిసార్లు ఎంతకాలం క్షమిస్తాడు అన్నటువంటిది. ఇది పాపము యొక్క లేకపోతే పాపము యొక్క థియాలజీని గురించినటువంటి ప్రశ్న. ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘానికి పునాది వంటి ప్రశ్న. చాలాసార్లు మానవుని యొక్క పతన స్థితిలో మనం మన సొంత శక్తి పైన మనకున్నటువంటి వాక్య పరిజ్ఞానము, అలాగే మనకున్నటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రైస్తవ జీవన విధాన చరిత్ర తెలిసిన వారు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత మరి వీడు భక్తుడైపోయాడు అని ప్రజలు మాటిమాటికి పొడుస్తూ ఉన్నప్పటికీ, అలాంటి శోధనలు మన ముందుకు ఎదురు వస్తూ ఉన్నప్పటికీ కొంతమంది అలాంటి శోధనలను అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది ఆ శోధనలను అధిగమించలేక ప్రభు పిలిచినటువంటి ఆ మార్గము నుండి కొంచెం దూరం అయ్యే ప్రయత్నం చేస్తారు. ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపు నుండి కొంచెం వెనకడుగు వేసే ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏమిటి అని అంటే, మనల్ని పిలిచినటువంటి ప్రభు యొక్క కృపను మనము మన సొంత సామర్థ్యముతో ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించాలన్నటువంటి ప్రయత్నం. కానీ ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత పెద్ద క్రైస్తవ దైవజనులుగా పిలువబడిన వారైనా, నేను ఇంతకు ముందు ఉటంకించినటువంటి పేర్లు అయినప్పటికీ, అలాగే మన తెలుగు ప్రాంతంలో గొప్ప సేవ చేసి వారి జీవితాలను దేవుని సంఘం కొరకు విత్తినటువంటి సేవకులైనప్పటికీ, కూర్చున్నటువంటి మీరైనప్పటికీ, వేదికను అలంకరించినటువంటి పెద్దలైనప్పటికీ, ఎవరైనా సరే స్వాభావికముగా పాపము చేసేవారే. స్వాభావికంగా మనము పాపములో ఉన్నాం. మనం కేవలం పాపము చేసినందుకు మాత్రమే పాపులము కాదు. స్వాభావికంగా మానవుడు అని పిలువబడే ప్రతి ఒక్కడు, ఆదామునందు పుట్టిన ప్రతి ఒక్కడు ఈ పాపపు స్వభావాన్ని కలిగే పుడతాడు. ఇది దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం. కనుక ఈ పాపపు స్వభావం కలిగిన మనము చచ్చేంత వరకు కూడా మనలో ఉన్నటువంటి పురాతన పురుషుడు, మనలో ఉన్నటువంటి ఓల్డ్ మ్యాన్, మనలో ఉన్నటువంటి మన నేచర్, మన స్వభావ సిద్ధంగా ఉన్న భౌతికం లేకపోతే శరీరము అన్నటువంటి పురుషుడు ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి మనతో, ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి పురుషునితో పోరాడుతూనే ఉంటాడు. ప్రతి శరీరములోనూ 2 స్వభావాలు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత మనకు ఉంటాయి. ఒకటి దేవుని సంతోషపరచాలన్నటువంటిది, ఇంకొకటి దేవుని పరచలేని బలహీనత కలిగినటువంటి స్వభావం. కనుక ఈ 2 స్వభావాల మధ్య జరిగే తర్జన భర్జన అన్నది జీవితంలో ప్రతి ఒక్కరికి చనిపోయేంత వరకు ఉంటుంది. కాబట్టి
ముఖ్యంగా యువజనం, మీరు దయచేసి గుర్తుంచుకోండి, యేసు ప్రభువును మీరు అంగీకరించిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మీ చేత పొరపాటు జరిగితే, ఆ పొరపాటు మీరు గమనిస్తున్నారు అని అంటే, ఆ పాపాన్ని మీరు విసర్జించాలన్న కోరికను మనసులో కలిగి ఉన్నారు అని అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రభువు కృపను మీరు అర్థం చేసుకున్నారు అని అర్థం. ప్రభువు మీ కొరకు తన ప్రాణం పెట్టాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు అని దాని అర్థం. అందుకని మొదటి యోహాను పత్రికలో పాపములో పడి ఉన్నవాడు అన్నటువంటి మాట ఉపయోగించడం జరిగింది. దోస్ హూ కంటిన్యూ టు రిమైన్ ఇన్ సిన్ అన్నటువంటి మాట ఉపయోగించడం జరిగింది. పాపములో పడటము అన్నది స్వాభావికంగా జరిగినప్పటికీ, ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఆ బుడత కుంటలోనే ఉండటానికి ఇష్టపడేవారు తమ రక్షణ జీవితంలో వెనకడుగు వేస్తారు. ప్రభువు ఇచ్చినటువంటి ఆ క్షమాపణను నాకు వద్దు అని ప్రభువుతో చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాని ప్రభువు మనల్ని క్షమించకుండా, ప్రభువు మనల్ని విడిచిపెట్టేటటువంటి క్షణము ఏది ఉండదు. ఇది దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం. దీన్ని ఈ రకంగా మనం చూస్తాం. ఉదాహరణకు కొంతమంది ఇలా చూస్తారు, ఏంటి అని అంటే, కోతి తన పిల్లను మోస్తూ ఉందనుకోండి, కోతి పిల్ల ఏం చేస్తుంది? కోతి పొట్ట ఖర్చుకొని ఉంటుంది కదా. ఇది నేను ఎంతసేపు నా తండ్రిని పట్టుకొని ఉంటానో అంతసేపు మాత్రమే నాకు రక్షణ ఉంది అనేటటువంటి అవగాహన. అంటే నీ సొంత శక్తి పైన ఆధారపడి ఉన్నటువంటి పాప క్షమాపణ అనుభవం, లేకపోతే రక్షణ అనుభవం, లేకపోతే పరలోక రాజ్య వారసుడయ్యేటటువంటి అనుభవం. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే, దేవుని రాజ్య వారసులు, దేవుని కుటుంబ సభ్యులు అయ్యేటటువంటి అనుభవం. కానీ బైబిల్ అలా చెప్పదు. ఇంకొక ఆలోచన ఏమిటి అని అంటే, పిల్లి తన పిల్లలను మారుస్తుంది. చూసారా? పిల్లి తన పిల్లలను తన నోట కరుచుకొని ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తీసుకెళ్తుంది. ఇందులో మనిషి యొక్క, లేకపోతే పిల్ల యొక్క ప్రమేయం ఏమి ఉండదు, అంతా తల్లే చేస్తుంది. ఈ ఆలోచన ఉన్న వారి యొక్క అవగాహన ఏంటి అని అంటే, మనము ఏం చేసినా మనకి ఇబ్బంది లేదు, అంతా దేవుడే చేస్తాడు, దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన తన నోట కరుచుకొని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవటమే మన పని అన్నటువంటి ఆలోచన. అంటే ఆయన క్షమించేశాడు, ఆయన నోట కరుచుకుని ఉన్నాం కాబట్టి ఇంక నాకు ఏ ఇబ్బంది లేదు అన్నటువంటి ఆలోచన. కానీ ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకొక ఆలోచన ఉంది. అదేంటి అనంటే, ఒక తండ్రి తన బిడ్డను పట్టుకొని నడపడం, ఒక తండ్రి తన బిడ్డ చేయి పట్టుకొని నడిపించేటటువంటి ఆ దృశ్యాన్ని ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూపించే మానవుని యొక్క రక్షణ అనుభవం. కోతి పిల్ల తన తల్లిని పట్టుకున్న అనుభవము కాదు, పిల్లి తన పిల్లలను పట్టుకొని తీసుకుపోయే అనుభవము కాదు. ఈ రెండిటిని కలగలిపినటువంటి ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకొని నడిపించేటటువంటి పద్ధతి. ఒకసారి ఒక బిడ్డ కాలువ అవతల ఆడుకుంటూ ఉంది, భయంకరమైనటువంటి వర్షం పడింది, ఇంటికి వెళ్దాం రా అని వాళ్ళ నాన్న యువతల నుంచి కేక వేస్తే ఆ అమ్మాయి రాలేదు, అలా చూస్తూ ఉండిపోయింది. తండ్రి ఒక వారధి లాంటిది తయారు చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆమె చేయి పట్టుకుని, నా చేయి పట్టుకో అంటున్నాడు. నేను పట్టుకొని అని అలా గమ్మునగా నిలబడిపోయింది. ఈ తండ్రే తన చేయి పట్టుకుని ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఏమ్మా ఇంత వర్షం పడుతోంది, కాలువలో నీళ్లు బాగా పొర్లిపోతున్నాయి, నువ్వేమో పిలిస్తే రావట్లేదు, నేను నువ్వు నా చేయి పట్టుకోమంటే పట్టుకోలేదు, ఎందుకు అని అంటే, ఆ అమ్మాయి చాలా దాన్ని ఏమంటారు, అమాయకపు ముఖంతో, అమాయకపు స్వరంతో ఈ మాట చెప్పింది. నాన్న, నేను నిన్ను పట్టుకుంటే ఈ తుఫానుకు ఎక్కడ విడిచిపెడతానో, నా బలం చాలదేమో అన్న భయం, కానీ నేను నీకు నా చెయ్యి ఇచ్చాను, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఈ తుఫాను ఎంత భయంకరమైనా సరే నువ్వు నా చెయ్యి విడవవు అన్న ఆలోచన నాన్న అని చెప్పింది. ఇది క్రైస్తవ దృక్పథం. తండ్రి కొడుకుల, లేకపోతే తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో అలాంటిదే మన ప్రభు అయినటువంటి యేసుకు మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆయన ఎందరిని ఆకర్షించాడో వారిని ముందే ఎరిగి ఆకర్షించాడు. కానీ ఎవరైతే స్పందిస్తారో వారినే ఆకర్షించినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. కనుక మనం రక్షింపబడిన తర్వాత కూడా మనకు నిరీక్షణ ఉంది. మనకున్నటువంటి బలహీనతలలో మనల్ని బలహీనంగా చూసుకున్నప్పటికీ ప్రభువు తన బలము చొప్పున మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎంతవరకైతే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీద ఆధారపడి, ఇక యేసు నువ్వు నాకు వద్దు, నువ్వు దేవుడు అని నాకు తెలుసు, పరిశుద్ధాత్ముని నేను గ్రహించాను,
ఆయన రుచిని నేను చూశాను, ఆయన అద్భుత కార్యములు నేను గమనించాను, నా జీవితంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాను, అయినా సరే నువ్వు నాకు వద్దు అని చెప్పేటటువంటి మూర్ఖ స్వభావం తప్ప మిగిలిన దాన్నే పరిశుద్ధాత్మను కించపరచడం అని బైబిల్ చెప్తోంది. దాన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, ఏ పాపమునకైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్ముని తృణీకరించే పాపం, పరిశుద్ధాత్మని కించపరిచే పాపమునకు క్షమాపణ లేదు అని అంటాడు. ఆ పాపము తప్ప, అంటే యేసుక్రీస్తు ప్రభువు పట్ల, నీతి పట్ల, పాపము పట్ల ఒప్పింపజేసేటటువంటి పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని తృణీకరించటం తప్ప ప్రతి పాపమును ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము కడిగి మనల్ని పరిశుద్ధినిగా చేస్తుంది. అలా చేయటానికే ఒకవేళ బలహీనతలో మీరు ఉంటే 20 సార్లా, 30 సార్లా, 100 సార్లా అన్న ప్రశ్నను విడిచిపెట్టి మీరు చేసే పనులను కాదు, మీకున్నటువంటి స్వభావాన్ని ప్రభువు చూస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదటి మాట.